హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి తెలంగాణకు సంబంధించిన మెడికల్ హెల్త్ ఆఫీసర్ నిజామాబాద్కి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి నంబర్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి. సో బస్సు దవాఖానకు సంబంధించి 5 వేకెన్సీ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్కి సంబంధించి 5, అదేవిధంగా స్టాఫ్ నర్స్కి సంబంధించి 5, సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి 5 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సో దీనికి సంబంధించి సాలరీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో మెడికల్ ఆఫీసర్కి సంబంధించి సో 52,000 అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేసిక్లో అయితే సో భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా స్టాఫ్ నర్స్కి సంబంధించి సో 29,900 నుంచి సో మనకి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి 10,000 అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మనకి స్టాఫ్ నర్స్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్లో అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి అవుట్ సోర్సింగ్ బేసిక్లో అయితే సో భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్కి సంబంధించి సో గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవాలో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి జాగ్రత్తగా. సో 18 నుంచి 40 సంవత్సరాల వరకు కూడా సో మనకి మెడికల్ ఆఫీసర్కి సంబంధించి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా 18-39 నుంచి అయితే సో మనకి స్టాఫ్ నర్స్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా 18 నుంచి 34 సంవత్సరాల వరకు కూడా అయితే సో అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎస్సీ ఎస్టీ బీసీస్కి సంబంధించి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఎంబీబీఎస్ అయితే చదువు ఉండాల్సి అయితే ఉంటుంది. టీఎస్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించి స్టాఫ్ నర్స్కి సంబంధించి జేఎన్ఎం కానీ అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ కానీ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సపోర్టింగ్ స్టాఫ్కి సంబంధించి కేవలం 10th క్లాస్ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ది మెడికల్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ నర్స్ టు బి రిక్రూట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించి ఇదైతే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ది సపోర్ట్ స్టాఫ్కి సంబంధించి అవుట్ సోర్సింగ్లో అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక్కడ మనకి హౌ టు అప్లై దగ్గర చూసుకుంటే సో మనకి ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ది అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి మనకి నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మనకి nizamabad.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అయితే నోటిఫికేషన్ చదువుకోవాల్సి అయితే ఉంటుంది. సో చదువుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ పోస్టులకు సంబంధించి ఆఫ్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలనేసి అయితే ఇక్కడైతే చూడండి ఒకసారి. సో స్క్రీన్ షాట్ తీసే ప్రయత్నం అయితే చేయండి. సో ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి సో క్వాలిఫై ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్కి సంబంధించి మార్క్స్ మేము ఆల్ ది ఇయర్స్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించి అదేవిధంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కన్సల్కి సంబంధించి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా మనకి స్టడీ సర్టిఫికేట్, అదేవిధంగా రెసిడెంట్ సర్టిఫికేట్ కానివ్వండి, పిహెచ్ సర్టిఫికేట్ కానివ్వండి, సో రిలవెంట్ సర్టిఫికేట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. పాస్పోర్ట్స్ అనేసి అయితే సో ఇక్కడైతే కావాల్సి అయితే ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా మనకి పోస్ట్ ఆఫ్ విచ్ ఇస్ అప్లికేషన్ మేడ్కి సంబంధించి అంటే మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఇక్కడ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నేమ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్, మ్యారీడ్ అన్మ్యారీడ్కి సంబంధించి అదేవిధంగా మేల్ ఆ ఫీమేల్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మీ ఫోటోగ్రాఫ్ అయితే అతికించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి అదేవిధంగా ఇక్కడ సోషల్ స్టేటస్కి సంబంధించి అంటే మీరు ఏ కేటగిరీకి చెందినవారో అది వచ్చేసి ఇక్కడ అయితే టిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ సంబంధించి ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సో ఇక్కడ అయితే టిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేసి అయితే అడగడం అయితే జరుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎస్ అయితే టిక్ అయితే చేయండి. అదేవిధంగా లేకుంటే అయితే నో అని అయితే రాయండి ఫ్రెండ్స్. స్కూల్ డీటెయిల్స్కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఏ ఇయర్లో అయితే పాస్ అవుట్ అయ్యారో అది వచ్చేసి ఇక్కడ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. అది వచ్చేసి ఏ డిస్టిక్కి సంబంధించి
అదేవిధంగా 2, 3, 4, 5, 6, 7th వరకు ఎక్కడ చదువుకున్నారో అది వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాసింగ్ ఇయర్ వచ్చేసి అదేవిధంగా కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి సంబంధించి అంటే ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మీ మార్క్స్కి సంబంధించి అంటే సో మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయో అదైతే ఈ బాక్స్లో అయితే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చేసి అడ్రస్ పర్టికులర్స్కి సంబంధించి అంటే జాబ్కి సంబంధించి అంటే క్యాండిడేట్ నేమ్ వచ్చేసి అదేవిధంగా ఫాదర్ అండ్ మదర్ నేమ్కి సంబంధించి అంటే లేదా సంబంధించి అదేవిధంగా హౌస్ నెంబర్ వచ్చేసి స్టేట్ వచ్చేసి విలేజ్ ఆర్ టౌన్కి సంబంధించి అంటే నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ అదేవిధంగా పిన్ కోడ్కి సంబంధించి అంటే అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మొబైల్ నెంబర్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ అయితే డిక్లరేషన్ అయితే చూసుకోవచ్చు. సో దేనికి సంబంధించి అంటే మనకి సో ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి చేయాల్సి అయితే ఉంటుంది క్యాండిడేట్ సిగ్నేచర్కి సంబంధించి అంటే సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ అప్లికేషన్కి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సో ఈ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత సో మీరు అక్కడ అయితే నిజామాబాద్కి సంబంధించి సో అక్కడ ఆఫీస్లో వచ్చేసి అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అనేసి జతపరిచి సో అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి సో తొందరగా అయితే వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చేసి లాస్ట్ డేట్కి సంబంధించి సో మనకి అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో అప్లికేషన్ అనేది సో 18 నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో అదేవిధంగా 24 వరకు కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో మీరు ఈ అప్లికేషన్కి సంబంధించి ఎక్కడ సబ్మిట్ చేసుకోవాలనేసి అయితే ఇక్కడ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో మనకి రూమ్ నంబర్ 201 అదేవిధంగా IDOC DMHO ఆఫీస్కి సంబంధించి నిజామాబాద్లో అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నెల 24 వరకు కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో తొందరగా వెళ్ళేసి అక్కడైతే మీ డాక్యుమెంట్స్ అనేసి కూడా అయితే అన్ని జతపరిచి సో అక్కడైతే సబ్మిట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి అవకాశాలు రావు కాబట్టి సో తొందరగా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో అక్కడ వచ్చేసి జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.